మనకి పిల్లల యొక్క సమగ్రాభివృద్ధికి సంబంధించి 5 రకాలైనటువంటి అభివృద్ధులు సాధిస్తున్నాం కదా, 5 డొమైన్స్. ఆ 5 డొమైన్స్ లో శారీరక అభివృద్ధిని ఎలా సాధించాలి, ఈ అంశం గురించి మనము ఇప్పుడు చర్చించుకుందాం. ఈ శారీరక అభివృద్ధిలో 2 రకాల అభివృద్ధులు అనేది మనం చూస్తున్నాం. ఒకటి సూక్ష్మ లేదా చిన్న కండరాల అభివృద్ధికి సంబంధించినటువంటి కృత్యాలు. నెక్స్ట్ రెండోది స్థూల లేదా పెద్ద కండరాల అభివృద్ధికి సంబంధించినటువంటి కృత్యాలు. ఈ సూక్ష్మ కండరాల అభివృద్ధికి సంబంధించిన కృత్యాలు మనం అంగన్వాడీ సెంటర్లో పిల్లలతో ఏమేమి చేపిస్తాము? కాగితాలు చింపడము, కాగితాలు అతికించడము, అట్లాగే ఆ చించినటువంటి కాగితాలని మళ్ళీ మడత పెట్టడము, అలాగే కాగితాలని ఉండలుగా చేయడము, చిన్న చిన్న పూసలు అనేది వాళ్ళతో గుచ్చించడము, అట్లాగే చేతి మరియు వేలు ముద్రలు వేయించడం. ఇక్కడ చూసాం కదా, ఆ చేత్తో వాళ్ళతో ముద్రలు వేయించడము లేదా ఫింగర్ ప్రింట్స్ వేయించడము, అట్లాగే రంగులు నింపడము, నెక్స్ట్ చిత్రాలు వేయడము, ఇట్లా చిటికలు వేయడము. ఈ చిటికలు వేయడం కూడా చిన్న కండరాలు కదా ఇవన్నీ. ఈ చిన్న కండరాల అభివృద్ధికి సంబంధించి ఇట్లా చిటికలు వేయించడము, అట్లాగే చప్పట్లు కొట్టించడము, క్లాప్స్ కొట్టించడము, అట్లాగే ఇంకా నెక్స్ట్ అక్షరాలు మరియు అంకెలు వ్రాయడము, ఆకారాలు గీయడము. అంటే అక్షరాలు రాయించడము, ఆకారాలు ఇవన్నీ కూడా గీయించడం. అట్లాగే బియ్యం రాళ్ళు ఏరడం. ఇప్పుడు బియ్యంలో రాళ్ళు అంతకుముందు ఏరేవాళ్ళు కదా, ఆ బియ్యంలో ఉన్నటువంటి రాళ్లను వేరు చేయడం కూడా చిన్న కండరాల అభివృద్ధికి సంబంధించిన కృత్యాలేనమాట. నెక్స్ట్ స్థూల లేదా పెద్ద కండరాల అభివృద్ధికి సంబంధించిన కృత్యాలు ఏంటంటే ఇవి నేరుగా అంటే స్ట్రైట్ గా ఉన్నటువంటి గీత మీద నడవడం, లేదా సమాంతర లేదా వంకర టింకరగా ఉన్నటువంటి గీత మీద నడవడం. అదేంటంటే పెద్ద కండరాలు. అంటే వాళ్ళకి బ్యాలెన్స్ గా నడవడం అనేది పిల్లలకి మనము శారీరక అభివృద్ధి సాధించాలి కాబట్టి బ్యాలెన్స్ గా నడవడం అనేది వస్తుంది అలా చేయించడం వల్ల. నెక్స్ట్ వివిధ రకాలుగా గెంతడం. వివిధ రకాలుగా గెంతడం అంటే జంప్ చేయడము, ఇన్ను అవుటు, వెనక్కి గెంతడము, ఇలాంటివి. నెక్స్ట్ ఎక్కడం దిగడం. అంటే ఒక చిన్న ఎత్తు మీద నుంచి పిల్లల్ని కిందకి దిగమనడము, అట్లాగే అక్కడి నుంచి ఎక్కమనడం. అంటే మెట్లు లాగా ఎక్కించడం దిగటం కూడా పెద్ద కండరాల అభివృద్ధికి సంబంధించిన కృత్యం. నెక్స్ట్ జారడం. జారడం అంటే ఇప్పుడు జారుడు బల్లలు మన అంగన్వాడీ సెంటర్స్ లో కొన్ని సెంటర్స్ లో ఉన్నాయి, అట్లాగే కొన్ని స్కూల్స్ లో కూడా ఉన్నాయి. ఆ జారుడు బల్ల మీద ఎక్కి జారడం కూడా పెద్ద కండరాల అభివృద్ధికి సంబంధించిన ఒకటి కృత్యం. నెక్స్ట్ గెంతుతూ పరిగెత్తడం. అంటే ఇప్పుడు పిల్లలు జంప్ చేస్తూ పరిగెత్తడము, ఇవన్నీ కూడా పెద్ద కండరాల అభివృద్ధికి సంబంధించిన కృత్యం. నెక్స్ట్ కాలితో తన్నడం. అంటే ఫుట్బాల్ ఆడతారు పిల్లలు, కాలితో ఇలా తన్నడం కూడా ఈ కాలుని ఇలా జాడిస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి ఆ నరాలు కూడా యాక్టివ్ అయ్యి బాగా ఆ కాళ్ళు ఇదవుతాయి అన్నమాట. నెక్స్ట్ బంతితో ఆడడం. బంతిని విసరడము మనం చేపిస్తాం. స్టంటెడ్ పిల్లల్ని బాస్కెట్ బాల్ ఆడిస్తాం కదా, వాడు ఎగిరి ఆ బాస్కెట్ బాల్ని ఇలా వేస్తాడు బాస్కెట్లో. దానివల్ల ఏమవుతుంది, వాడు జంప్ చేయడం వల్ల వాడు స్టంటింగ్ పిల్లోడు కూడా పెరుగుతాడు అనమాట. అట్లాగే ఇట్లా విసరడం వల్ల ఇవి కూడా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ జంతువులాగా నడవడం. కొంతమంది పిల్లల్ని మనం చేపిస్తుంటాం, కప్పలాగా గెంతమండం, ఆవులాగా నడవమండం, ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద కండరాల అభివృద్ధికి సంబంధించి. ఈ 2 స్థూల పెద్ద కండరాల అభివృద్ధికి సంబంధించి ఈ కృత్యాలన్నీ కూడా మనం చేయించినట్లయితే వాడి యొక్క శారీరక అభివృద్ధిని మనము 100% సాధించగలుగుతాం. ఓకే.